ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్సే గెలవాల్సిందే. కానీ కొన్ని అనవసరమైన తప్పిదాల వల్ల ఈ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోయింది. ఒక దశలో ఆర్ఆర్ 189 టార్గెట్ని అవలేలుగా ఛేదిచ్చేస్తుందని చెప్పి చాలామంది ఫిక్స్ అయిపోయారు. నితీష్ రాణా హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయిపోయినా కానీ ఇంకా క్రీజ్లో ధ్రువ్ జురేల్ ఉన్నాడు, సిమ్రన్ హిట్పేర్ ఉన్నాడు కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్ఆర్దే గెలుపని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరూ. కానీ ఆర్ఆర్ చేసిన కొన్ని బ్లండర్ మిస్టేక్స్ వల్ల ముందు ఈ మ్యాచ్ టై అయి దాని తర్వాత సూపర్ ఓవర్కి దారితీసింది. ఇక సూపర్ ఓవర్లో మరో బ్లండర్ మిస్టేక్. సో ఓవరాల్గా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ చేసింది ఈ మ్యాచ్లో ఆర్ఆర్. అసలు ఆ బ్లండర్ మిస్టేక్స్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్కి పవర్ ప్లేలో మంచి స్టార్టే వచ్చింది, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సంజు శాంసన్ రిటైర్డ్ హట్ అయ్యాక నితీష్ రాణాతో ఆర్ఆర్కి కొన్ని క్రూషియల్ పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అయ్యాయి, కానీ అది మ్యాచ్ విన్ వరకు తీసుకెళ్ళలేకపోయారు. ఇక 20th ఓవర్ ఆఖరులో 2 పరుగులు చేసే ఛాన్స్ ఉన్నా కానీ ధ్రువ్ జురేల్ రిజెక్ట్ చేశాడు. అసలు ధ్రువ్ జురేల్ అలా ఎందుకు చేశాడో ఆర్ఆర్ ఫ్యాన్స్కి అర్థం కావట్లేదు. దాని ఇంపాక్ట్ ఈ మ్యాచ్ డ్రా అయింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒకరికి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. డెత్ ఓవర్స్ చేసిన మిచెల్ స్టార్క్కి అద్భుతమైన బౌలింగ్ డిస్ప్లే మిచెల్ స్టార్క్ది. మిచెల్ స్టార్క్ వల్లే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది అంటే అది అతిశయోక్తి కాదు. ఇక సూపర్ ఓవర్లో మిచెల్ స్టార్క్ నో బాల్ తర్వాత వేసిన బంతి వైడ్ అయిన అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రియాన్ పరాగ్ అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి బంతి కూడా మళ్ళీ అదే రన్అట్. నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న జైస్వాల్ లేజీ రన్నింగ్ వల్ల రన్అట్ అయ్యాడు. దానివల్ల చాలా తక్కువ టార్గెట్ అయితే ఆర్ఆర్ డీసీకి ఇవ్వగలిగింది. ఇక ఆ తర్వాత సందీప్ శర్మ బౌలింగ్ బాగా వేసినప్పటికీ టార్గెట్ తక్కువగానే ఉంది కాబట్టి సందీప్ శర్మ బదులు ఎక్స్పీరియన్స్డ్ ఆర్చర్ వేసి ఉంటే మిచెల్ స్టార్క్ లాగా జోఫ్రా ఆర్చర్ కూడా యార్కర్లు వేసి ఉండేవాడేమో. సో అలా 2 వికెట్లు ఏమన్నా పడి ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓడిపోయి ఉండేదేమో. సో ఇదంతా కూడా ఫ్యాన్ థియరీస్. ఓవరాల్గా ఈ మ్యాచ్లో అసలు ఆర్ఆర్ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.